హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లేత జామ ఆకులను నమిలితే మనకు చాలా లాభాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఉదయాన్నే పరగడుపున ఒక జామ పండు తింటే ఎన్నో లాభాలని. అదేవిధంగా జామకాయ కాదు, జామ పండే కాదు, జామ ఆకులను కూడా నమిలితే చాలా లాభాలు ఉన్నాయి. జామ పండులో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం మనందరికీ తెలుసు. అయితే జామ ఆకులు మనకు తెలియని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిక్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులు నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలు పట్టినా ఈ సమస్యలు తగ్గుతాయి. 3 లేదా 4 జామ ఆకుల్ని నీటిలో వేసి మరిగించి చల్లారాక ఆ నీటిని తాగడం వల్ల జలుబు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల నడుము నొప్పి కూడా తగ్గుతుంది. మనం తరచుగా జామ ఆకు కషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి జామకాయ తినడమే కాదు, జామ ఆకులు కానీ, జామ బెరడు కానీ, జామ పువ్వులు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రయత్నించండి, ప్రయత్నించడంలో తప్పులేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.